టుఎల్ న్యూస్. ఊహకందనంత ఘోరాలు జరిగిపోయాయి. వందలాది మంది మిస్సింగ్. ఏమయ్యారో తెలీదు. లెక్కలేనని శవాలు గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేశానంటున్న విజిల్ బ్లోయర్ వాగ్మూలం దేశాన్ని కుదిపేస్తుంది. పవిత్రమనుకునే ఆ ప్రదేశంలో నిజంగానే అన్ని ఘోరాలు నేరాలు జరిగాయా? ఇన్నేళ్లుగా ఆ నిజాలు ఎందుకు రహస్యంగా ఉండిపోయాయి? కర్ణాటకలోని ధర్మస్థల మిస్సింగ్ల వెనుక మిస్టరీ వెనుక ఊహించని ఘోరాలు బయటపడిపోతున్నాయా? అసలేం జరిగింది అక్కడ? ఒకే ఒక్కడు ఆ పాపభీతితో నోరు విప్పాడు. ప్రాణ భయంతోనే ఆ పని చేశానంటున్నాడు. లెక్కలేనని శవాలను అతనే పూడ్చేశాడు. అనాథ శవాలు కాదు, రాబందుల్లాంటి మనుషులు రాక్షసంగా పీకుతున్న శవాలు. స్కూలుకెళ్లే పిల్లలు, ఒంటరి మహిళలు, నోరెత్తలేని పేదలు, ఇలా వందలాది మంది శవాలు. ఒంటి మీద నూలు పోగులేని మృతదేహాలు. ధర్మస్థల మట్టిలో వాటి అవశేషాల కోసం అన్వేషణ మొదలైంది. నా చేతులతోనే వందల శవాలను ధర్మస్థలలో చాలా చోట్ల పూర్తి చేశానంటూ వాంగ్మూలం ఇచ్చాడో వ్యక్తి. 1995 నుంచి 2014 డిసెంబర్ వరకు ధర్మస్థలలోని దేవాలయంలో పనిచేసిన ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడి వాంగ్మూలం ఇప్పుడు కర్ణాటకని షేక్ చేస్తుంది. సంచలనం కోసం చెప్పలేదతను. ఆధారాలు చూపిస్తానంటున్నాడు. ఎవరు చేశారో చెబుతానంటున్నాడు. ఎవరు నమ్మరేమోనని తాను పూర్తి చేసిన ఓ శవం ఎముకలను ఫోటోలు తీసి చూపించాడు. తనను ఎవరైనా చంపేసినా నిజం బయటికి రావాలని తనకు తెలిసిందంతా సీల్డ్ కవర్ లో పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాదికిచ్చాడు. లైవ్ డిటెక్టర్ పరీక్షకైనా రెడీ అంటున్నాడు. తాను పూర్తి చేసిన మృతదేహాల్లో 12 నుండి 17 ఏళ్ల అమ్మాయిలతో పాటు మహిళలు, మగవారు కూడా ఉన్నారని ఆనవాళ్లు కూడా చెబుతున్నాడు. తీవ్ర గాయాలు, యాసిడ్ తో కాల్ చేసిన మృతదేహాలను అతను పూర్తి చేశాడు. లేదంటే చంపేస్తామని పని పురమాయించిన వారు బెదిరించేవారట. తమ మాట వినకుంటే కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించేవారట. మృతదేహాలు పూర్తి చేసి సాక్ష్యాలు లేకుండా చేయడంలో నిందితులకు సహకరించిన ఆ పారిశుద్ధ్య కార్మికుడే ఇప్పుడు ఈ కేసులో కీలక సాక్షి. 2014లో అతని కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని కూడా కొందరు వేధించడంతో కుటుంబంతో సహా రాత్రికి రాత్రి వేరే చోటికి పారిపోయాడు. పాప భీతి వెంటాడిందేమో. ఆ మృతదేహాలు గుర్తుకొచ్చి నిద్రలేని రాత్రులెన్నో గడిపాడేమో. మౌనంగా ఉండడానికి మనసు ఒప్పుకోవడం లేదంటూ బయటకొచ్చాడు. దిక్కులేని శవాల్లో పూర్తి చేసిన ఆ మృతదేహాలకు అంత్యక్రియలు జరిగితే తన అపరాధ భావం కాస్తైనా తగ్గి వారి ఆత్మకు శాంతి కలుగుతుందని భావిస్తున్నట్టున్నాడు. నిందితులు పలుకుబడి ఉన్నవారని, వ్యతిరేకించే వారిని చంపేస్తారని సంచలన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ సంచలనాన్ని బయటపెట్టిన వ్యక్తి వివరాలను రహస్యంగా ఉంచారు. ఇప్పుడంతా అతన్ని భీమా అని పిలుచుకుంటున్నారు. రహస్య ప్రదేశంలో ఉంచి పేరు, రూపం, ఇతర వివరాలు బయటికి రాకుండా చూసుకుంటున్నారు. విచారణ కోసం నలుగురు ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. సిట్ 5 గంటల పాటు భీమాను విచారించింది. అతను చెప్పిన 13 ప్రదేశాల్లో అధికార యంత్రాంగం తవ్వకాలు మొదలుపెట్టింది. కూలీలు, చిన్న యంత్రాలు, జాగిలాల సహాయంతో ధర్మస్థల పరిసరాల్లో మృతదేహాల కోసం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. భారీ భద్రత మధ్య 4 రోజులుగా తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదట తవ్విన 5 చోట్ల ఎలాంటి అవశేషాలు లభించలేదు. కానీ 6వ ప్రదేశంలో 15 మానవ ఎముకలు, కొన్ని లోదుస్తులు లభ్యమయ్యాయి. అవి ఇద్దరి మహిళలవని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు. కర్ణాటకలోని ధర్మస్థల ప్రసిద్ధ శైవ క్షేత్రం. దానికి పక్కనే ఉన్న ఉజిరే అనే మరో ఊరు ఉంటుంది. ఈ రెండూళ్ళు చుట్టుపక్కల అటవీ ప్రాంతంతో పాటు నేత్రావతి అనే చిన్న నది కూడా ఉంటుంది. అక్కడ ఘోరమైన నేరాలకు దశాబ్ద చరిత్ర ఉందంటున్నారు స్థానికులు. ధర్మస్థల పరిసరాల్లో కొందరు మహిళలను దారుణంగా హింసించి చంపేశారన్న ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. గత 5 దశాబ్దాల్లో ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యా సంస్థలు వెలిశాయి. భక్తుల రాకపోకలు పెరిగాయి. అలాంటి చోట సామూహిక హత్యాకాండ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 10 ఏళ్ల కాలంలో ధర్మస్థల, బెత్తంగడి, ఉజిరే ఠాణాల పరిధిలో 450 మంది అదృశ్యమయ్యారు. వీటిలో ఒక్క కేసుని పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 2014లో కూడా ఒక మహిళా విద్యార్థిని హత్యకు గురైంది. 20 ఏళ్ల కిందట మెడిసిన్ చదువుతున్న తన కూతురు ధర్మస్థలకు వచ్చి కనిపించకుండా పోయిందని ఆరోపిస్తుందో మహిళ. పోలీసులు తన ఫిర్యాదు కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. 2001 నుంచి 2011 మధ్య 452 అసహజ మరణాలు సంభవించాయని ఆర్బీఐకి అధికారికంగా సమాచారం ఇచ్చారు పోలీసులు. అందులో 96 మంది మహిళలే. ధర్మస్థల, ఉచిరే గ్రామాల్లో అన్ని సహజ మరణాలు జరిగాయంటోంది సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగిన నాగరిక సేవా ట్రస్ట్. ఈ 452 మరణాలు 10 ఏళ్ల కాలంలో జరిగినవి. కానీ ధర్మస్థలి చుట్టూ దాదాపు 5 దశాబ్దాల పాటుగా వివాదాలు ఉన్నాయి. కొందరు క్రిమినల్స్ కి ఒంటరి మహిళలే టార్గెట్. జంటగా వచ్చిన వారిని కూడా వదలరు. సాక్ష్యాలేమీ దొరకనివ్వరు. డి గ్యాంగ్ గా పేరున్న నేరస్తుల ఆగడాలు ఓపెన్ సీక్రెట్. కానీ ఎవ్వరూ నోరు మెదపరు.
అయిన వాళ్ళు కనిపించకుండా పోయి బాధిత కుటుంబాల కన్నీళ్లు ఇంకిపోవడమే తప్ప న్యాయం జరగదు. కానీ భీమా వాంగ్మూలంతో డొంక కదులుతోంది. చాలా కాలం క్రితం జరిగిన సంఘటనలు కావడంతో ఎముకలు చెల్లా చెదరై ఉండొచ్చని భావిస్తున్నారు. తవ్వకాలను మరింత విస్తృతం చేశారు. అసలు అంత మందిని పాతిపెట్టమని ఆదేశించిన వ్యక్తులు ఎవరు? వారిని పాతిపెట్టే సమయంలో సహకరించిన వారు ఎవరు? అదృశ్యమైన కుటుంబాలకున్న అనుమానాలేంటి? వీటన్నిటిపైన సాగుతోంది సిట్ దర్యాప్తు. 1000 గొడ్లను తిన్న రాబందుకైనా ఏదో ఒక రోజు గాలువానకు కొట్టుకుపోతోంది. పవిత్ర క్షేత్రాన్ని ఘోరస్థలిగా మార్చిన పాపాత్ముల బండారం ఇన్నేళ్లకు బయటపడబోతుంది. మట్టిలో సమాధి అయిపోతుందనుకున్న నిజం ఏదో ఒక రోజు బయటకు వస్తుంది.